అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఫాల్గుణ మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఫాల్గుణ మాసం వచ్చేసింది. ఫాల్గుణము అనగానే విష్ణు ప్రీతికరము అని మనకి భాగవతం చెప్తోంది. అయితే శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజులు మనము పయోవ్రతము అని చెప్పి చేసుకుంటూ ఉంటాము దీంట్లో. సకల దేవతారాధన ఇందులో జరుగుతుందనమాట. అయితే ప్రతిరోజు కూడా ఈ మాసంలో విష్ణువుకి క్షీరాన్నాన్ని సమర్పించి మన అభీష్ట సిద్ధి నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటే మనకి తీరుతుంది అని చెప్పేసి అభీష్ట సిద్ధి దాయిని ఈ ఫాల్గుణ మాసము అని చెప్పేసి మనకి భాగవత పురాణం చెప్తోంది అనమాట. అయితే అదితి కూడా ఈ పయోవ్రతాన్ని ఆచరించి ఫాల్గుణ మాసంలో మనకి వామనుణ్ణి పుత్రుడిగా పొందింది అని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. ఈ మాసంలో చేసేటువంటి గోదానం కానీ, ధనదానం కానీ, వస్త్రదానం కానీ, పూజా ద్రవ్య దానం కానీ, అలాగే జలదానం కానీ, ఆహార దానం కానీ ఇలాంటివన్నీ కూడా విశేషంగా ఫలితాలను ఇచ్చేటువంటి దానాలు అన్నమాట. ఎందుకంటే ఈ ఫాల్గుణ మాసంలో మనకి చలి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఎండ వేడి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దాహం ఎక్కువగా అవుతుంది. ఈ సమయంలో జంతుజాలానికి కానీ ఇతరత్ర జీవులకి కానీ ఆహారం దొరకడము కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మరి ఈ సమయంలో మనము జలచరాలకి కానీ లేకపోతే ఇతర జీవులకి కానీ చేసేటువంటి ఆహారము, వాటికి నీటిని వసతిని ఏర్పాటు చేయడం కానీ, అలాగే దారిన వెళ్ళే వాళ్ళ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా విశేషంగా మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ నెలలో ఏంటి అంటే ముఖ్యంగా ప్రతి నెల ఒక్కొక్క విశేషాన్ని మనం ఒక దేవతని ఆరాధిస్తూ వస్తాము. చివరికి వచ్చేటప్పటికి ఈ చైత్రాది మాసాలన్నిట్లో కూడా మనకి ఈ ఫాల్గుణ మాసము అనేది చిట్ట చివరి మాసం అన్నమాట. దీంట్లో సర్వదేవత వ్రత సమాహారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి నెలలో ఇంతకుముందు చేసినటువంటి అందరి దేవతల ఆరాధన మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. అయితే వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి ఒక విధంగా రోజుకొక రంగు సంతరించుకుంటూ ఉంటుందన్నమాట. ఒక పక్క చలి తగ్గుముఖం పడుతూ, ఒక పక్క వేడి పెరుగుతూ అట్లా రంగురంగులుగా అట్మాస్ఫియర్ కూడా చాలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు వేడి అనిపిస్తుంటుంది, ఒకరోజు చలి అనిపిస్తూ ఉంటుంది. చాలా వింత ప్రకృతి ఉంటుందన్నమాట ఈ సమయంలో. సో మనము ఈ సమయంలో గనక మనము ఈ దేవతారాధన నిర్దేశించబడినటువంటి దేవతారాధన చేసినట్లయితే మనకి చాలా ఫలవంతంగా ఉంటుంది. అయితే ఫాల్గుణ బహుళ పాడ్యమి నాటికి మెల్లిగా మనకి వేడి ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. అదే రోజు మనకి రావణునితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. మరి ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణునికి మధ్య జరిగినటువంటి పోరు అనేది మొదలవుతుందని, అది అలా కంటిన్యూ అవుతూ మనకి త్రయోదశి నాటికి ఈ పోరు అక్కడి వరకు కొనసాగింది అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు ఈ ఫాల్గుణ మాసంలో అమావాస్య రోజు వధించాడు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇన్ని రకాల విశేషాలన్నీ కూడా మనకి ఈ ఫాల్గుణ మాసంలో ఉన్నాయన్నమాట. మరి హరిహరసుతుడు అయ్యప్ప కానీ, అలాగే పాడకడలి నుంచి మనకి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి మాసం కూడా ఈ ఫాల్గుణ మాసమే. సో ఎంత విశేషమైనటువంటి చూడండి, లక్ష్మీదేవి మనకి అవతరించినటువంటి మాసం ఫాల్గుణ మాసం. అలాగే హరిహరసుతుడు అయ్యప్పని ఎంత దీక్ష దక్షతలతో లక్షల మంది కోట్ల మంది భక్తులు కొలుస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి అంతటి మహత్తు కలిగినటువంటి హరిహరసుతుడు అయ్యప్ప కూడా ఈ ఫాల్గుణ మాసంలోనే అవతరించాడు అని చెప్పేసి విశేషంగా మళ్ళీ అక్కడ శబరిమలని తెరిచి ఆ రోజు పూజాధికాలు కూడా చేస్తూ ఉంటారు. చాలామంది ఆ ఒక్కరోజు కోసం కూడా మాల వేసుకొని వెళ్తూ ఉంటారు. అంతటి విశేషాన్ని సంతరించుకున్నటువంటిది ఈ ఫాల్గుణ మాసం అన్నమాట. అదే కాకుండా ఇక మహాత్ములైనటువంటి శ్రీకృష్ణ చైతన్యులు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, అలాగే స్వామి దయానంద సరస్వతి కానీ వీళ్ళందరి జననం కూడా ఈ ఫాల్గుణ మాసంలోనే జరిగిందనమాట. అలాగే అర్జునుడి జన్మ నక్షత్రం కూడా అయింది. అందుకని మనం అర్జునుడిని ఫల్గుణ అనేటువంటి పేరుతో కూడా పిలుచుకుంటూ ఉంటాము. మరి ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు,
అలాగే త్రయోదశి రోజు భీష్ముడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ వీళ్ళందరూ కూడా జన్మించినట్లుగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎంతమంది విశేషమైనటువంటి వ్యక్తుల జననము అనేది ఈ ఫాల్గుణ మాసంలో జరిగింది. మరి ఈ ఫాల్గుణ మాసం ఉత్తి వీళ్ళందరి జననమేనా, మరి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అంటే, ఫాల్గుణ మాసము వచ్చేసేసి విశేషంగా దేవతారాధన కోసము, అందులో ముఖ్యంగా విష్ణు ఆరాధన కోసము నిర్ణయించబడినటువంటి మాసంగా చెప్పబడుతోంది. నరాడోలా గతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రతేత్ అనేటువంటి శ్లోకం ద్వారా మనకేం తెలుస్తోంది అంటే, విష్ణువుకి ఇష్టమైనటువంటి మాసాల్లో ఫాల్గుణ మాసం ఒకటి. సో ఈ ఫాల్గుణము ఎలా ఏర్పడుతుంది అంటే, చంద్రుడు పూర్వ ఫల్గుణి కానీ, ఉత్తర ఫల్గుణి కానీ నక్షత్రాలకి దగ్గరగా సంచరించినప్పుడు పౌర్ణమి ఏర్పడ్డప్పుడు మనకి ఫాల్గుణ మాసం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ నక్షత్రాలకు దగ్గరగా మనకి చంద్రుడు ఉంటాడు ఈ సమయంలో. మరి ఈ ఫాల్గుణ మాసము ఇంకా ఏ విశేషాలకి కూడింది అనమాట. ఈ ఫాల్గుణ మాసంలో మనము నదీ స్నానం చేయటం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, సకల దేవతారాధన కానీ, ముఖ్యంగా విష్ణు ఆరాధన కానీ, విష్ణువుని మనం షోడశోపచారములతో పూజించడం కానీ, విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాసం అంతా కూడా చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలాన్ని పొందడము, దైవ సాయుధ్యాన్ని మనం పొందడము జరుగుతుంది. అలాగే ఈ 12 రోజులు విశేషంగా చేస్తారు ఈ ఫాల్గుణ మాసంలో మనము చెప్పుకుంటూ ఉన్నాము. దీన్నే మనం పయోవ్రతము అంటాం అనమాట. పాడ్యమి నుంచి 12 రోజులు జరుపుకునేటువంటి పయోవ్రతంలో ఈ వ్రతాన్ని చేసే మనకి అదితి వామనుని పుత్రుడిగా పొందిందని చెప్పేసి, ఇందులో 2 రోజులు విష్ణువుకి, 2 రోజులు గణపతికి, ఇలా సకల దేవతారాధన మనకి ఈ 12 రోజుల్లో ఉంటుంది. చివరి రోజు వచ్చేసేసి నరసింహస్వామిని మనం పూజిస్తూ ఉంటాం అనమాట. ఈ శుద్ధ ఏకాదశి రోజు చాలా అమృత తుల్యము అంటాం మనం దాన్ని. అమలక ఏకాదశి అంటుంటాము, అమృత ఏకాదశి అంటుంటాము. ఆ రోజు కనుక ఉసిరికని మనం విష్ణుమూర్తికి నివేదించి ఆ ఉసిరికని స్వీకరించడం ద్వారా అది అమృత తుల్యం అవుతుందని చెప్పేసి, మన జీవితంలో ఆరోగ్యం విషయంలో కానీ మనకి ఏవైనా సరే అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోయి మనం జీవితం అంతా కూడా అమృతమయం అవుతుందని చెప్పడంలో మనం చాలా విదంతాలు వింటూ ఉంటాము. అలాగే ఇదే రోజు మనం వసంతోత్సవం జరుపుకుంటూ ఉంటాం అనమాట. కాముని పున్నమని కానీ, హోలికా దహనము అని అంటే రకరకాలుగా పిలుస్తుంటాం మనం ఈ పౌర్ణమిని. వసంతోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అంటే కుంకుమ పసుపు నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడము, రంగురంగుల నీటిని, రంగుల్ని మనం ఒకళ్ళపైన ఒకళ్ళు వేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఆ రోజే హోలిక అనే రాక్షసి యొక్క దహనం జరిగిందని చెప్పేసి విశేషంగా మనము అందరూ కలిసికట్టుగా పిల్లలు పెద్దలు అందరూ ఈ మాసంలో హోలిక పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం. మనం దీన్నే హోలీ పండుగ అంటూ ఉంటాము. అయితే ఈ బహుళ అష్టమి రోజు, ఫాల్గుణ మాసంలో బహుళ అష్టమి రోజే మనకి సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి మనకి. ఇంతటి విశేషమైనటువంటి మాసంలో మనం ఏం చేస్తే మనకి బాగుంటుంది అంటే, ముఖ్యంగా దానం. ఎప్పుడైనా సరే దేవతారాధన, దానము, ఇవి రెండే మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి కర్మలు. సో మనం ఇందులో విష్ణు ప్రీతికరంగా విష్ణువుని ఆరాధిద్దాము. అలాగే సకల దేవతారాధనని చేద్దాము. ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర పారాయణ చేయండి. వేరే ఏ మాసంలో చేసిన దానికంటే కూడా ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి విష్ణువుకి చాలా ఈ మాసం అంటే ఇష్టము. అందువల్ల ఈ నెలలో మీరు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కుదరలేని వాళ్ళు నారాయణ స్తోత్రాన్ని పఠించండి, లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమో వాసుదేవాయ, లేదా గోవిందాయ అనే ఏదో ఒక నామాన్ని మీరు విశేషంగా జపించుకోండి. దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వీలైనంత మంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, భూతయజ్ఞము అంటే జంతువులకి, పక్షులకి, జలచరాలకి ఆహారాన్ని ఇవ్వడము, నీటిని ఇవ్వడము, ఎవరైనా ఎండలో ఉండే వాళ్ళకి చెప్పులు, గొడుగులు లాంటివి దానం చేయడము, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెయ్యండి. దాని ద్వారా మోక్షాన్ని పొందండి. ఏమన్నా కనుక మీకు ఈ విషయాల్లో డౌట్లు ఉంటే, దానం ఎలా చేయాలి, లేకపోతే ఇంకేం చేస్తే బాగుంటుంది, మరి మేము అన్నీ చేయలేము, ఎవరైనా చేస్తున్న వాటిలో మేము సహకరించగలమా, ఇలాంటి డౌట్స్ ఏ ఉన్నా సరే మీరు కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు రిప్లై ఇవ్వబడుతుంది. నమస్తే.